గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నందు గీతా మాధురి ఒకటి, సిద్ధార్థ శ్రవ్య అయితే అంతకు మించిన కపుల్ సైక్ సిద్ధార్థ అండ్ ఆడియన్స్ అవుతుంది. ఓకే, చెప్పండి యామిని గారు, మీరు చాలా గ్యాప్ తర్వాత వస్తున్నట్టున్నారు. మీరు కూడా ఏంటంటే కొంచెం చెబ్బీగా తయారయ్యారు ఈ క్యారెక్టర్ కోసమా? యాక్చువల్లీ చాలా బాగుంటాయి ఈ ఇంటర్వ్యూస్ కోసం అని చెప్పి చబ్బీగా తయారైంది. ఓకే, బబ్లీ అంటున్నారు కానీ బట్ సినిమాలో ఇట్లా లేదు. సినిమాలో చాలా సన్నగా మంచిగానే ఉన్నాను. బట్ మేబీ ప్రాసెస్ లో కొంచెం అయ్యింది. ఏముందండి, ఇంకో నెల రోజులు అయితే సన్నగా అయిపోతాను. ఇప్పుడు కూడా పెద్ద చెబ్బీగా ఏం లేరు, మామూలుగా చక్కగా ఉంది, చూడముచ్చటగా పదాల అచ్చ తెలుగు ఆడపడుచులాగా ఉన్నావు. అంటే మేబీ అది నాకు బికాస్ నేను అలా ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఇలా నన్ను నేను చూసుకుంటుంటే నాకు ఆ ఫీలింగ్ ఉందేమో కానీ వీళ్ళందరూ పాపం ఎప్పుడు ఏమనలేదు, నేను ఫీల్ అవుతున్నాను అంతే. ఏం లేదు, ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మొన్న మీరు చెప్పారు కదా, ఎవరు అలా అనట్లేరు నన్ను, నాకే అనిపిస్తుంది అని చెప్పారు మీరు. కోపం కొద్ది నేనే అనేస్తాను ఇప్పటి నుంచి అనండి అన్నట్టు. అయినా you're looking really good, no worry. No, that was my genuine feeling. ఎందుకంటే ఇంత ముందు వేరే మూవీ ఇంటర్వ్యూస్ లో అక్కడ చూసాను, యాక్టర్స్ అంటే ఇట్లానే ఉండాలి, మీరు ఇట్లా అయ్యారు ఎందుకు అని నన్ను అడుగుతారేమో, నేను ఏం సమాధానం చెప్పాలని నేను భయపడుతుండే టీజర్ లాంచ్ రోజు. బట్ అలా ఎక్కడ జరగలేదని ఐ ఫెల్ట్ హ్యాపీ అబౌట్ ఇట్. లేదు, ఇప్పుడు ప్రెసెంట్ ఆ రూల్స్ అని బ్రేక్ అయిపోయినాయి. అవును, మీకు తమిళ్లో చూసుకున్నా కన్నడలో చూసుకున్నా ఇలాగే ఉంటారు హీరోయిన్స్ అంటే. నిజం, మనలో అంటే ఆర్గానిక్, అంటే ఇప్పుడు కావాలని తగ్గటం పెరగటం అలా కాకుండా చాలా క్యారెక్టర్స్ న్యాచురల్ గా మన పక్కింట్లో ఎలా ఉంటారో అలాంటి క్యారెక్టర్స్ ఇప్పుడు జనాలు కూడా రూటెడ్ క్యారెక్టర్ అలాంటివి చూస్తారు. అవును, కరెక్ట్. సో ఇంకా చెప్పాలంటే అలా ఉంటేనే అవును మన దగ్గరగా ఫీల్ అవుతున్నారు. అవునవును. మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఈ సినిమా మీద? సినిమా చాలా బాగా వచ్చింది. అంటే ప్రోడక్ట్ కంటే ఆ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ని మేమందరం చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేసాము. బట్ మీరు అడిగారు కదా గ్యాప్ వచ్చింది అని, మేబీ ఇక్కడి నుంచి గ్యాప్ లేకుండా చేయాలని ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ దట్. ఓకే, డైరెక్టర్ గారు చెప్పండి, అసలు మిమ్మల్ని చూస్తుంటే మీరు చాలా కంట్రీలా ఉన్నావు బేటా అని అనిపిస్తుంది. కంట్రీలో ఉన్నావు బేటా, కోట్లాది మంది ఆడియన్స్ కి సరైన ఎక్స్పీరియన్స్ ఇప్పియాలి అంటే నేను ఎంత కంట్రీ ఉండాల్సి. సో అదే ఉంది కానీ 1 2 3 నేను ఒక కంట్రీ, 1 2 3 నేను ఒక కంట్రీ, సినిమాకి ఆడియన్స్ మంత్రి. అమ్మా సార్, ఈ క్రియేటివ్ సో ఈ క్రియేటివ్ ఫ్లోలో కొద్దిగా చలాకితనం పెరిగిందేమో కానీ లోపల వచ్చిన అలాగే ఉంది సార్. మీరు అలా నన్ను నిలదీసి అడిగితే నేను ఏం చెప్పగలను సార్? నేను చాలా నిష్కల్మషమైన మనిషిని. టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతే తర్వాత నేర్చుకుందాం. రైట్ అంతే సార్. ఈ సినిమా గెలవనే తాపత్రయంతో అలా వస్తుందేమో. చాలా పనులు ఉన్నాయి, ఆ యాంగ్జైటీ, అది పాజిటివ్ యాంగ్జైటీ, మంచి కార్యం. ఇప్పుడు కూడా ఆ సెన్సార్ కాపీ దానికి నేను వెళ్తాను అంటే లేదు, దీని తర్వాత ఒక వీడియో ఏదో షూట్ చేయాలి, స్కెచ్ వీడియో ఆపేస్తున్నాను. ఇంకోరు వెళ్ళారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెళ్ళారు, పంపించేసా. ఏంటి అసలు ఈ సైకో సిద్ధార్థ్ అనే క్యారెక్టర్ ఎక్కడి నుంచి పుట్టింది? సైక్ సార్, సైక్ అంటే చలికాలంలో ఐస్ క్రీమ్ తినాలనిపించడం సైక్ మనందరికి ఉంటుంది. వాన పడుతుంది, అంత మంచిది కాదు బయటికి వెళ్ళి తడుస్తే అని తెలిసినా కూడా కొద్దిగా తడుస్తారు. సో అది సైక్ అనేది. రేపు పెద్ద ఎగ్జామ్ ఉంది, చదువుకున్నాం బాగానే, రాత్రి రివైజ్ చేసుకుందామా, లేదు కొత్త సినిమా వస్తుంది బాలయ్య బాబుది, తప్పకుండా దానికే వెళ్దాం, ఎగ్జామ్ రేపు చూసుకుందాం అనుకోవడం సైక్. సో ఈ ఏదైతే మనలో లోపల నుంచి వచ్చే వాయిస్ ఏదైతే ఉంటుందో దాన్ని సైక్ అంటారు సార్. ఓకే, సో ఆ సైక్ మనందరిలో ఉంది. అందుకని మీలాంటి యువకుడి కథ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక డెమో ఫిలింగా తీశాను. నా ఎక్స్పీరియన్సెస్, క్యారెక్టర్ ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారా ఇలాంటి క్యారెక్టర్ అంటుంది? ఒక ఫ్రీగా తనని తను ఎక్స్ప్రెస్ చేసుకునే ఒక క్యారెక్టర్, ఫ్రస్ట్రేషన్ కానీ ప్రేమ కానీ ఏదున్నా ఫ్రీగా తను ఎక్స్ప్రెస్ చేసుకునే క్యారెక్టర్ లాగా దీన్ని తీర్చిదిద్దాం సార్. సో త్రూ ద షూటింగ్ కూడా సో యాక్టర్స్ కూడా సెట్ మీద అలాగే ఫ్రీగా వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. సో ఆ నేపథ్యంలో క్రియేట్ అయిన క్యారెక్టర్ ఇది ఫస్ట్ టైటిల్ ఇది కాదు, కానీ ఆ క్యారెక్టర్ అలా ఉండి సినిమాలో ఎస్థెటిక్ అలా ఉండేసరికి సైక్ ఎస్థెటిక్, సైక్ స్టోరీ అని అలా ఉన్నాయి అని బ్రాండ్ చేసింది మా మార్కెటింగ్ జీనియస్ నందు విజయ్ కృష్ణ, ఫ్రీ నందు. అండ్ మీలాంటి యువకుడి కథ అని కూడా పెట్టాం, ఫోకసింగ్ దట్ ఇది ఎక్స్ట్రీమ్లీ రిలేటబుల్ కాంటెంట్. అండ్
ఇది దీని ద్వారా చాలా మందికి చాలా వాల్యూ ఉంది ఈ మూవీ. కమ్యూనిటీ కలిసి చూడాల్సిన మూవీ సార్ ఇది. కమ్యూనిటీ థియేటర్లో జాతిరత్నాలు అయితే ఎలా అయితే కలిసి నవ్వుకున్నామో, లిటిల్ హార్ట్స్ కలిసి ఒక ఎమోషన్ ఫీల్ అయ్యామో, అలా కలిసి గుంపుగా ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇది కమ్యూనిటీ లాగా. సో ఆ కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి. అండ్ నాట్ జస్ట్ ఫర్ ద జోక్స్ సార్, కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్, బట్ ఆల్సో సౌండ్ పరంగా మీరు చూసినా కూడా, సౌండ్ ఎఫెక్ట్స్ని మేము వాడినటువంటి విధానం చూసినా కూడా, అది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ప్రత్యేకంగా మేము దాన్నే ఫోకస్గా పెట్టి చేసాం. చాలా డిఫరెంట్గా మీరు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రోజు థియేటర్లో, ఫోన్లో చూస్తుంటే నచ్చుతోంది ఓకే, కానీ థియేటర్లో చూస్తే దానికి ఇంపాక్ట్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మేము కొంచెం అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి రివర్బ్స్ని ఎక్కువ పెంచడం, జస్ట్ సో దట్ ఆ సౌండ్ సిస్టంలో కూడా ఆ 5.1 7.1 డాల్బీ వేర్ ఎవర్ దట్ పీపుల్ కెన్ ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఉంటుంది సినిమాకి. యా ఏంటి మొన్న బాగా ఎమోషనల్ అయ్యారు, మాట్లాడలేకపోయారు మన. అది అంటే ఏంటి దాని రియాక్షన్ ఎలా ఉంది? అంటే మీ గీతా గారు చూసి ఎందుకు అంత రియాక్ట్ అయ్యావు అడిగింది స్వామి. రాత్రి ఇంటికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు, అవసరం ఏముంది, వద్దు. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూస్ మధ్యలో కూడా ఫోన్ చేసి చెక్ చేస్తోంది, పర్లేదా, బాగానే ఉన్నావా, అంత హోల్డ్లోనే ఉన్నావా, కంట్రోల్డ్గా ఉన్నావా. నాకు చిన్న దాన్ని ఏమంటారు ప్రిపరేషన్ చేసి పంపించింది, చిల్లుండ్రా ఇట్స్ ఓకే అని చెప్పి. ఆ ఎమోషన్ రావడానికి స్వామి, నేను ఆ రోజు కూడా అన్నా, ఇది టికెట్లు తెంపటం కోసం రా అని చెప్పి అంటారు, అనినా పర్లేదు, తప్పులేదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ భావాలు అవి మనం గౌరవించాలి. కానీ నా జర్నీ అబద్ధం అయితే కాదు కదా స్వామి, లేనిది. ఇప్పుడు నేను కొత్తగా ఒక అబ్బాయిని వచ్చి సడన్గా శ్రీనందు అనేవాడు ప్రత్యక్షమై నాకు 19 ఏళ్ళ నా జర్నీ ఉంది అని చెప్పి నేను చేస్తే ఎవడు ఎక్కడున్నాడు ఏంటి? నా జర్నీ అనేది నేను తెలుగు ప్రేక్షకులు ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు, మన ప్రెస్ మీడియాకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరందరూ ప్రత్యేకంగా నా చిన్న వయసులో నేను ఎంటర్ అయినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నారు. నేను వచ్చి చాలా సంవత్సరాల నుండి నాకు పెళ్ళై పిల్లలు పుట్టి నేను ఇంకా ప్రయత్నిస్తూ, నేను ఢీ చేస్తూ, ఐపీఎల్ చేస్తూ, నా ప్రయత్నాలు నేను చేస్తూ, ఇదంతా ప్రత్యేకంగా చూస్తున్నారు. సో నా జర్నీ అబద్ధం కాదు, నా ఎమోషను అబద్ధం కాదు. ఆ జర్నీలో ఎంతో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళే దగ్గరుండి ఒక సినిమాని ఎక్కించుకుని లోడ్ చేసుకుని ఇక్కడ వరకు తీసుకొచ్చి రిలీజ్ అవుతున్నప్పుడు ఎమోషన్ ఫీల్ అవుతారు. అలాంటిది 19 సంవత్సరాలుగా ఇలాంటి ఒక మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు అది మన కళ్ళ ముందు మనం కనినటువంటి డ్రీమ్స్ అన్నీ ఎప్పుడైతే నెరవేరుతున్నాయి అనేటువంటి ఫీలింగ్ వస్తుందో, ఇట్ ఈస్ వెరీ హ్యూమన్, ఇట్ ఈస్ బీయింగ్ రియల్ హ్యూమన్, ఆర్గానిక్గా అని మీరు ఏదైనా చాలా జెన్యున్గా అలా వచ్చేసింది అంతే. నాకు నిజంగా అసలు నేను బయటికి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ అక్కడ మన పిఆర్ఓస్ వాళ్ళందరూ లేదన్నా అలా వెళ్ళకూడదు, తప్పు అయిపోతుంది, మీరు లోపల రావాలంటే అప్పటికి చాలా కంట్రోల్ చేసుకుని లోపలికి వచ్చాను. ఇంకా తర్వాత చూస్తే కొద్దిసేపు అందుకే కళ్ళద్దాలు పెట్టుకున్నాను, ఎందుకు మరి. సో అది అన్కంట్రోలబుల్గా వెళ్ళిపోయాను. అలా వెళ్లకుండా చూడాలి అంటే